ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుపతిరావు. ఈరోజు అయితే మనం కందుకూరు నియోజకవర్గంలో ఒక గ్రామం అయినటువంటి మహాదేవపురం అనే గ్రామంలో అయితే ఉన్నాం. ఈ మహాదేవపురం గ్రామంలోని శ్రీనివాస్ కాలనీ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతలు ఏంది, విశిష్టతలు ఏంది, ఎప్పటి నుంచి ఈ ఆలయం ఉంది, ఈ ఆలయం యొక్క చరిత్ర ఏందో ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారి మాటలు అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం స్వామి, మీ పేరు? నా పేరు ఉమామహేశ్వరరావు అండి. కారంచెట్టి ఉమామహేశ్వరరావు. నెల్లూరు జిల్లా కందుకూరు మండలం శ్రీనివాస కాలనీలో వేంచేసి ఉన్న కలియుగ దైవము శ్రీ గోవిందమాంబ సహిత విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు, సాధు సిద్ధయ్య నాయన్ గారు, ఈశ్వరీ మాత గారు, సిద్ధి బుద్ధి సమిత శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం అండి. ఇది శ్రీనివాస కాలనీలో కట్టి సుమారుగా 12 సంవత్సరాలు అయిందండి. ఈ టెంపుల్ యొక్క విశిష్టతలు ఏంటి స్వామి? ఈ కలియుగ దైవం అయిన శ్రీ గోవిందమాంబ సహిత విరాట్ పోతులూరు స్వామి వారికి ప్రతి మహాశివరాత్రికి కార్తీక మాసం నందు పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా జరిపిస్తున్నారు. గ్రామస్తులు మాదేపురం వాస్తవ్యులు ఈ దేవాలయం కట్టింది కూడా మాదేపురం గ్రామస్తులేను. సుమారుగా 12 సంవత్సరాలు అయి ఉన్నది. దీనికి ఎలాంటి లోటుపాట్లు లేవు. అన్ని విధాలా బాగానే ఉంది. స్థల ప్రభావం, దేవుడి ప్రభావం ఏది కూడా పురుగు కూడా, పాములు కానీ ఏదైనా చుట్టుపక్కల ఏదైనా పురుగులు ఉన్నా కూడా ఏమి కూడా తాకనిట్లేదు భగవంతుడు. అన్ని విధాలా బాగానే ఉంది. భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు స్వామి? శ్రీనివాస్ కాలనీ, మహాదేవపురం, వాసవి కాలనీ, ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ కలియుగ దైవాన్ని తప్పనిసరిగా దర్శనానికి వస్తుంటారు. కార్తీక మాసం ఏదో ఒకటి జరుగుతూనే ఉండదు. ఈ మాసంలో భక్తుల యొక్క కోరికలన్నీ నెరవేరుతుంటాయి స్వామి. వచ్చిన వాళ్ళు అన్నీ కూడా నెరవేరుతాయి. సంకోచం వెళ్ళలేదు. చాలా అద్భుతంగా జరుగుతాయి. ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు స్వామి ఇక్కడ? బ్రహ్మం గారికి ప్రతి సోమవారం రోజు స్వామివారికి అభిషేక కార్యక్రమం, తర్వాత పూజా కార్యక్రమం, తర్వాత స్వామివారికి మహానైవేద్యాలు యథావిధిగా జరుగుతాయండి. ఏమైనా తిరునాళ్ళు అలాంటివి జరుగుతాయా స్వామి? ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు కానీ శివరాత్రి మరుసటి రోజు కానీ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమాలు, కళ్యాణ మహోత్సవం ఇక్కడ అన్ని విధాలా బాగానే ఉంటుందండి. వాతావరణం చేలో కట్టడం, ఇది స్వయంగా ఆక్రమించుకొని కట్టిన దేవస్థానం కాబట్టి స్థలం గవర్నమెంట్ ఇచ్చారు. అన్ని విధాలా బాగానే ఉంది. స్వామికి కట్టించింది ఎవరు స్వామి టెంపుల్ని? మహాదేవపురం వాస్తవ్యులే. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వారి ఆధీనంలో ఉందా? ప్రైవేట్ వారి ఆధ్వర్యం. స్థలం మటుకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారా? ఇచ్చారు. గవర్నమెంట్ కిందకి ఇంకా వెళ్ళలేదు. ఏం లేదు. అంటే దీని మెయింటెనెన్స్ అంతా ఎవరు చూసుకుంటుంటారు? మహాదేవపురం చిట్టా బాబురావు గారు, గుల్లా శ్రీనివాసరావు గారు, ఇంకా తదుపరి చాలా మంది ఉన్నారనుకోండి. మెయిన్గా గుల్లా శ్రీనివాసరావు, చిట్టా బాబురావు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఎటువంటి కార్యక్రమాలు జరిగినా వాళ్ళే మొత్తం నిత్య నైవేద్య ధూపదీప కార్యక్రమాలన్నిటికి కూడా చక్కగా నిర్వర్తిస్తున్నారు. నెల జీతం పూజారి గారికి ఇస్తున్నారు. నెలకా నెల చక్కగా అన్ని విధాలా బాగానే ఉంది. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు స్వామి ఇక్కడ? 6 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి మీరు ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడే కార్యక్రమాలను చూస్తే ఇక్కడే ఉంటున్నాం. ఇంకా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి స్వామి ఇక్కడ? కార్తీక మాసం జరిగింది కదా, కార్తీక పౌర్ణమి దీపోత్సవం అని నిన్న వన సమారాధన జరిగిందండి. నిన్న ప్రతి కార్తీక మాసంలో 2 సార్లు వన సమారాధన జరుగుతుంది. కార్తీక మాసం 4వ సోమవారం పౌర్ణమి రోజు చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే ఇక్కడ బ్రహ్మంగారు స్వామి ఏదన్నా వెలిసిండ్రా, లేకపోతే అంటే విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ టెంపుల్ని అరేంజ్ చేశారా స్వామి? బ్రహ్మంగారు పూర్వం నుంచే కట్టాలని వాళ్ళ ప్రోద్బలంతో మహాదేవపురం వాళ్ళు అన్నీ కూడా తయారు చేయించి, విగ్రహాలన్నీ తయారు చేయించి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం ధ్వజస్తంభం, వినాయకుడు, తర్వాత
ఈశ్వరీ మాత, సాధు సిద్ధనాయన, ఇవన్నీ కూడా ప్రతిష్టలు జరిగినాయి. వేరే ఇతరత్వం ఏం లేదు. అంటే విరాళాలు ఇచ్చిందో, విరాళాలు ఇచ్చారు అందరూ. ఈ దేవాలయం కట్టడానికి విరాళాలు అందరూ సహకరించి ఇదంతా కూడా మహాదేవపురం వారి ఆధ్వర్యంలో జరిగింది. ఓకే స్వామి, థ్యాంక్ యూ. విన్నారు కదా పూజారి గారు చెప్పినటువంటి మాటలు. ఈ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క టెంపుల్ యొక్క ప్రత్యేకతలు, విశిష్టతలు, ఎప్పుడెప్పుడు అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి, ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయో పూజారి గారు అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. ఇలాంటి టెంపుల్ యొక్క మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో మీ తిరుపతిరావు.